అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ అన్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి వెళ్తున్న గ్రామ పంచాయతీ కార్మికులను, కార్మిక నాయకులను ముందస్తుగా జమ్మికుంట వీణవంక పోలీసులు స్టేషన్లో అరెస్టులు చేయడం సరికాదని, ఎన్నికల ముందు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయాలని, అనేక సంవత్సరాల తరబడి పనిచేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది అందరినీ పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని, మల్టీపర్పస్ వర్కింగ్ విధానాన్ని రద్దు చేయాలని, కారోబార్ బిల్ కలెక్టర్ అందరినీ సహాయ కార్యదర్శిగా నియమించాలని, కార్మికులందరినీ పీఆర్సీ పరిధిలోకి తీసుకురావాలని, పీఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని తదితర డిమాండ్ల పరిష్కార సాధనకై ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించినట్లు, దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం తరలి వెళ్తున్న సందర్భంలో ప్రభుత్వం పోలీసులతో అక్రమ అరెస్టు చేయించడం వల్ల సమస్య పరిష్కారం కాదని, ఏదైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్య వద్దకు వచ్చి మా ప్రభుత్వం మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పినట్లు వాటిని పరిష్కారం చేయాలని 6 నెలలుగా పంచాయతీరాజ్ మంత్రి అయినటువంటి సీతక్క గారిని కమిషనర్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో గత్యంత పరిస్థితుల్లో రాష్ట్ర యూనియన్ పోరాటానికి పిలుపునిచ్చిందని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కారం చేయనట్లయితే మరో సమ్మె పోరాటానికి కూడా పూనుకుంటామని ఈ సందర్భంగా అరెస్ట్ అయిన అనంతరం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జీపీ యూనియన్ మండల ఉపాధ్యక్షులు మ్యాకా మల్లరాము, కారోబార్ మండల అధ్యక్షులు రాజాపల్లి స్వామి, నాయకులు అంబాల సదానందం, అప్పల ప్రవీణ్, లద్దునూరి కుమార్, గరికంటి రవి, జైపాల్, పురుషోత్తం, అశోక్, రమేష్, రవి, నాగరాజు, జీపీ యూనియన్ జిల్లా మెంబర్ కన్నె సదయ్య, కిషన్ రావు, మహంకాళి కొమరయ్య, దాసరపు వెంకటేష్, అంబాల సదయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈ మండలంలో ఉన్నటువంటి కార్మికులందరూ, కార్మిక నాయకులు కూడా మరి తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సందర్భంలో ముందస్తుగా పోలీస్ స్టేషన్లో అరెస్టులు చేయడం జరిగింది. గ్రామాలలోకి వచ్చి మరి కార్మికులను అందరినీ కూడా తీసుకొచ్చి ఏదైతే మీ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ అరెస్టులతోటో నిర్బంధాలతోటో మరి పోరాటాలను ఆపలేరు. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను, అదేవిధంగా వాళ్ళని పర్మనెంట్ కనీస వేతనం అని చెప్పేసి చేస్తామని చెప్పింది. మీ అధికారంలోకి వస్తే ఇప్పటికి 6 నెలల నుండి కూడా పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని, పంచాయతీరాజ్ కమిషనర్ గారిని వినతి పత్రాలు ఇచ్చి కలిసినప్పుడు కూడా సమస్య పరిష్కారం కాలేదు. గత్యంతరం లేని పరిస్థితులనే రాష్ట్ర యూనియన్ మరి పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇలా నిర్బంధాలు పెట్టి అణచివేయడం సరైనది కాదు. ఏదైనా ఉంటే కార్మిక నాయకులతో, యూనియన్లతో చర్చలు చేసి మరి వేతనాల సమస్యలు పరిష్కారం చేయాలి. ప్రధాన డిమాండ్లు ఏదైతే గ్రామ పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం 26,000, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని చెప్పేసి పంచాయతీ కార్మికులు అందరినీ కూడా పీఆర్సీ పరిధిలోకి తీసుకొచ్చి కనీస వేతనాలు అమలు చేయాలి, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని న్యాయమైన డిమాండ్లనే కోరడం జరుగుతుంది. గత 3 నెలల నుంచి జీతాలు పడటం లేదు. మేము చలో హైదరాబాద్ కార్యక్రమం ఉన్నందువలన పోలీసులు ఇక్కడ అరెస్టు చేయడం అది మంచి పద్ధతి కాదు. మేము ఏదో బతుకుదేరు గురించి మేము అక్కడ అడగడానికి అని పోతే మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేయడం మంచిగా లేదు. అందరం కలిసి ఇక్కడ ఇట్లా ఉండడం మాకు సమంజసం కాదు. మాకు జీతాలు కడిగేయడం జరుగుతుంది. కార్యదర్శులు పనికి రాకుంటే ఒక పూట చెప్పిపోయినా కూడా జీతాలు కడిగేస్తారు. 3 నెలల నుంచి జీతాలు రావడం లేదు.